సువిశేష పఠనము. మార్కు సువార్త 3వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు. యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జెబూలు పట్టినదనిరి. పిశాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారలను చేరబిలిచి ఉపమానములతో ఇట్లనెను, సైతాను సైతానును ఎట్లు వెడలగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువ జాలదు. కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువజాలదు. అట్లే సైతానును తనకు విరుద్ధముగా ప్రవర్తించినచో సర్వనాశనమగును. ఎవడేని బలవంతుని మొదట బంధించిననే తప్ప ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామగ్రిని దోచుకొనజాలడు. నిర్బంధించిన పిమ్మటనే గదా కొల్లగొట్టునది. మానవులు చేసిన ఏ పాపమైనను పలికిన ఏ దేవదూషణమైనను క్షమింపబడును. కాని పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణము చేయువాడు క్షమింపబడడు. అట్టివాడు నిత్యము పాపియేయుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన అపవిత్రాత్మ ఆవహించినవాడని వారు అనుట వలన యేసు ఇట్లు పలికెను. ఇది ప్రభువు సువిశేషము.